డాక్టర్ ప్రియాంకని హతమార్చినటువంటి ఆ హంతకుడి ఇంటికి ఆర్టీవీ ప్రతినిధులు వెళ్లారు. అది తూర్పుగోదావరి జిల్లాలోని నామవరంలో ఉంది. దుష్యంత్ ఇంటికి వెళ్ళింది ఆర్టీవీ టీం. ఇక దుష్యంత్ ఇంటికి తాళం వేసింది. దుష్యంత్ గురించి సంచలన నిజాలు చెప్పారు స్థానికులు. దుష్యంత్ ఇంటి నుంచి అప్పుడప్పుడు పెద్దగా అరుపులు వినిపించేవని చెప్తున్నారు. ఇక ఎవరి మీద అరుస్తూ ఆడో కూడా తెలియదు, కానీ తరచూ కేకలు వినిపించేవనేది స్థానికులు చెప్తున్నమాట. దుష్యంత్ను వాళ్ళ అమ్మ బాగా గారాబం చేస్తూ పెంచింది. ఎలాంటి క్రమశిక్షణ లేకుండా దుష్యంత్ని పెంచారు అని స్థానికులు అంటున్నారు. తన వల్ల ఒకరి ప్రాణాల మీదకు వచ్చిందన్న తన వల్ల ఒకరి ప్రాణాల మీదకి వచ్చిందన్నటువంటి పశ్చాత్తాపం కూడా లేదు. ఇక దుష్యంత్లో కొంచెం కూడా ఎటువంటి కనికరం కనిపించలేదు అని చెప్తున్నారు. ఇక కనీసం తల్లిలో కూడా ఎలాంటి బాధ లేదని చెప్తున్నారు స్థానికులు. పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి దుష్యంత్ని తీసుకెళ్లారంటున్నారు స్థానికులు. ఒకసారి స్థానికులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చిన ఆ మాటలు వినండి. చూసాం ఆయన ఇన్స్ట్రక్టర్ గారు నాతో మాట్లాడారు. హాస్పిటల్ వచ్చి అదైతే నాకు ఎట్లాంటి ఏంటి అని అడిగారు. బ్రెయిన్ ఎంత అయిపోయింది అంటే డాక్టర్ వాళ్ళు చెప్తారు. ఒక అబ్బాయి బాగానే ఉన్నాడు, కొంచెం అమ్మాయికి అంటే వెళ్ళిపోయింది. ఇంకా పోలీసులు కోర్టు వాళ్ళ దగ్గర చూడాల్సింది. సెకండ్ డ్రైవ్, రెండోది కేసు కొంచెం బలంగానే పెడుతున్నట్టు. మరి ఏమంటే స్కిన్ డాక్టర్ అంట, డాక్టర్ అవ్వాలంటే ఎంత డబ్బులు ఏంటి? ఎవరైనా అందులో పీజీ చేస్తున్నాను. అసలు జనరలే మా చుట్టాలపై అయితే ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. ఆమె స్కిన్ డాక్టర్ అన్నయ్య హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంది. ఇక్కడ చదువుతుంది అప్పుడు సెక్యూరిటీ గారితో వెళ్ళిపోమన్నాడంట. ఆ భక్తులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు మామూలుగా అబ్బాయి? అదే తెలుసా? అదే మొన్న చెప్పేది అంతే. మనకి ఏం జరిగింది మన తీసేటప్పుడు మరి కనీసం ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీకే ఎంత బాధ అనిపిస్తుంది, మీరే ఫీల్ అయిపోతున్నారు. ఎంత కష్టపడి చేసుకుంటారా? ఉందో లేదో ఉండలేదు కోర్టు పెడతారు చెప్తాను. అది తీసుకొచ్చింది పోలీసు వచ్చి అక్కడ సివిల్లో అమ్మాయి వస్తాయి. ఫస్ట్ ఆ ఇన్స్పెక్టర్ గారు నాకు మాట్లాడారు.
అది నాకు ఏం చెప్పాలి అప్పటికే మనకు రాజమండ్రి పేరులో సంఘంలో చూస్తాం తెలుసుకోండి ఆయన అంటే చదవకుండా ఎట్లుంటుందండి తెలుసుకోదని ఎప్పటికీ తెలదా ఎప్పటికీ తెలదా ఏమో తెలియదు మనం ఎవరు అడగలేదు మనకి మీరే చెప్తే చేస్తామనుకోవాలి. మీరేమన్నా చెప్తున్నారు ఎప్పటికీ అపార్ట్మెంట్ లో తీసుకున్నారు 5 ఇళ్ళు అట్లా ఫ్లోర్లో అట్లేదంట వాళ్ళు వస్తారు ఫోన్లో అంతేగా రాల్సిన ఇంట్లోకి వచ్చిందని చెప్తున్నారు. అది మొన్న తీసుకొచ్చింది వచ్చేసి నేను బయటకు పెట్టుకుంటాను. రైట్, ఇవి అక్కడ స్థానికులు చుట్టుపక్కల నివాసాలు ఉండే వాళ్ళ యొక్క వర్షన్. పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తుండేవి, కేకలు వినిపిస్తుండేవి, చాలా గారాబం చేసింది, ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు, ఆయన ఒక అమ్మాయిని చంపానటువంటి ఒక పశ్చాత్తాపం లేదు అనేటువంటి మాటల్ని స్థానికులు చెప్తున్నారు. సో డీటెయిల్డ్గా మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో చుట్టూ స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దుష్యంత్ ఇంటికి తాళం వేసి ఎటు పరారైపోయారు? ప్రస్తుతం మనం డాక్టర్ ప్రియాంక కేసులో ముద్దాయిగా ఉన్న A1 ముద్దాయిగా ఉన్న దుష్వంత్ ఇంటి దగ్గరికి చేరుకున్నాం. అయితే ఆల్మోస్ట్ ఇదే అపార్ట్మెంట్లో సాయి విక్రమాదిత్య అపార్ట్మెంట్లో రాజమండ్రిలోని ఈ అపార్ట్మెంట్లో 2వ ఫ్లోర్లో 204లో వాళ్ళు ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తండ్రి గంగారావు సూరవరపు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే బేసిక్గా వీళ్ళు పర్మనెంట్ అడ్రస్ వచ్చి నామవరంలో ఉంటారు. నామవరంలో 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్, నామవరం, కృష్ణా టెంపుల్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు క్లియర్గా ఊర్లో అయితే లేదు, ఆధార్ కార్డు నెంబర్ అయితే ఆడ ఉంటారు, కానీ టెంపరీగా ఈ సాయి విక్రమాదిత్య అపార్ట్మెంట్లోనే వీళ్ళు ఉండే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సాయి ఆదిత్యకు సంబంధించిన అపార్ట్మెంట్లో జస్ట్ ఇప్పుడే 204 దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేశాం. అక్కడ 204లో ఇంట్లో తాళం వేసింది, ఇంట్లో ఎవరు లేరు. దీని సందర్భంగా ఎదురుగా ఉన్న కొందరు వ్యక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తర్వాత అపార్ట్మెంటు కింద ఉన్న వాచ్మెన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. 204కి సంబంధించిన
వ్యక్తులు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఈ కేసు సీరియస్నెస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు, ఒక బాబు పాప ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాప బాబు ఉన్న నేపథ్యంలో 204కి సంబంధించిన ఈ దీంట్లో అయితే క్లియర్గా కనపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అదే 204 ఈ 204లోనే ఇక్కడే వాళ్ళ వాహనాలకు సంబంధించిన ఉండే ప్రయత్నం కూడా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే చేస్తారు. ఆ కారును కూడా టాటా సంబంధించిన నెక్సాన్ కారును కూడా తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన లోన్ తీసుకున్నారు. అలాగే 204కి సంబంధించిన అపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే ఆ ఇల్లు కూడా బ్యాంకు సంబంధించి తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అయితే పర్మనెంట్ అడ్రస్ మాత్రం నామవరం, అంటే ఆ పక్కనున్న విలేజ్లో వైఎస్ఆర్ నగర్లో ఆ అపార్ట్మెంట్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో 204లో ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. 204లో టీవీ బృందం వాళ్ళతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఇంట్లో ఎవరు లేరు. 1-2-3 సార్లు వాళ్ళతో బెల్లు కొట్టినా కూడా ఎవరు తీలేని పరిస్థితి. తర్వాత స్థానికులు, ఎదురుగున్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఇష్యూ కొంత పెరిగే కొద్దీ ఈ వ్యవహారంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఊర్లకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బహుశా కొడుకు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో మరి ఏం జరిగింది, లేదు ఇక ఎవరో ఒకరు వస్తుంటారు అనే నేపథ్యంలోనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళారు అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఉన్న వ్యవస్థలు కూడా, అంటే మనకు అందుతున్న సమాచారం కూడా అక్కడ కొంత గొడవలు పడేవి. కొడుకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఎక్కువగా అతన్ని ప్రేమించడం, అతి గారాభం చేయడం వల్లనే కొంత ఆ కొడుకు ఆ విధంగా తయారయ్యాడు అనే ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదేమైనా కేసుకు సంబంధించిన వ్యవహారంలో సాయి విక్రమాదిత్య సంబంధించిన ఈ అపార్ట్మెంట్లో 204లో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఎవరూ లేరు. ఇక నామవరంలో ఏం జరుగుతుందో చూడాలి. అసలుకి ఈ అబ్బాయి మద్యం మత్తులో వ్యవహరించిన తీరు ఒక కుటుంబాన్ని కూడా కలిసివేస్తుంది. నిజంగా తల్లిదండ్రులు కూడా ఎవరు ఇట్లా చేయండి, లేదు తల్లి ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు కదా. బేసిక్గా కొంత ప్రేమగా చూసుకోవచ్చు, లేదు అడిగిన వస్తువులు లేదు అడిగినవన్నీ ఇప్పించే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ పిల్లలకి ఉండాల్సిన బాధ్యత ఒకటి ఉంది. ఆ బాధ్యత సరిగ్గా నెరవేర్చకపోతే ఇటువంటి ఇష్యూలు, ఎక్కడో కొడుకు చేసిన తప్పుకి ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇల్లు వదిలి, ఇక్కడ ఉంటున్న ఇల్లు వదిలి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిన్న ఉదయం కూడా ఇక్కడ కనపడ్డారని చెప్తున్నారు. అయితే ఇష్యూ నిన్న సాయంత్రం కోర్టుకి రిమాండ్, తర్వాత జైలుకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు అనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగబోతుంది, పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనే అంశం మీద కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇన్స్పెక్టర్ గారు నాతో మాట్లాడారు ఆ రోజు హాస్పిటల్ వచ్చి. అదైతే నాకు ఎఫ్రెండ్స్ అయ్యాము ఏంటి అని అడిగారు కదా. అయిపోయింది, ఇద్దరు డాక్టర్లు అని పెట్టుకోవాలి. అబ్బాయి బాగానే ఉంటాడు, కొంచెం అమ్మాయి అంటే కారు వెళ్ళిపోయింది. డాక్టర్ ఇంకా పోలీసు కోర్టు వాళ్ళు చూడాల్సింది. డ్రైవ్ రెండోది కేసు కొంచెం బలంగానే పెట్టుకున్నట్టు. మరి ఏమండి, స్కిన్ డాక్టర్ అంటే ఆ డాక్టర్ కావాలంటే ఎంత కష్టం, ఎంత డబ్బులు అవుతాయండి. ఎవరైనా తెలియదండి పాపం. అందులో పీజీ చేస్తున్నాం. అసలు జనరల్ మా చుట్టాల అబ్బాయి అయితే ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. ఆమె లో స్కిన్ డాక్టర్. పాపం అమ్మాయి హైదరాబాద్ లో ఎక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఇక్కడ చదువుతుంది. ఎంఎస్ అవకాశం వచ్చింది. అప్పుడు సెక్యూరిటీ వెళ్ళిపోమన్నాడంట. అదే వెళ్ళకుండా చేయాలంట. ఆ మత్తులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కదా. అప్పుడు ఇంట్లో కూర్చున్నాడు.
అలా ఒక జీవితం ఎలా ఉంటాడు మామూలుగా అబ్బాయి? ఎలా ఉంటుంది అసలు ఒకరికి వస్తాడు వస్తాడు మాట్లాడదు అలా ప్రారంభం కొట్టే నాట్యం వెళ్ళారు. పిల్లలు అదే తెలుసా నీకు తెలుసా నాకు తెలియదు. వీళ్ళు విషయం తెలుసా అని అడుగుతున్నారు. విషయం తెలుసా ఆహార సంగతి తెలుసా అని అడుగుతున్నారు. అదే మొన్న చెప్పేదని అంతే, మనకి ఏం తెలియదు. మొన్న అంటారా అంతే లేదా లేదంటే ఊరి లేదంటే ఎప్పుడు నేను వెళ్ళలేదండి. లోపల ఎవరో ఉన్నారు, గడ తీసారు. ఇప్పుడు మళ్ళీ తలుపు తీసి మీకు ఫోన్ చేయరు అనమాట. సార్ మాట్లాడడం అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే వివరాలు వన్ సైడ్ వెళ్ళిపోతుంది అక్కడ. మాట్లాడినా చూస్తున్నారని మాట్లాడవాలి మాకు ఇదిగోండి ఆ పిల్లల్ని తీసుకెళ్తాయి. ఎంత పచ్చేస్తాం పిల్లల మొహంలో కానీ అమ్మ మొహంలో కానీ ఎవరైనా బయట బాధపడాల్సిందే కనీసం. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీకే ఎంత బాధ అనిపిస్తుంది, మీరే ఫీల్ అయిపోతున్నారు నిజంగా. కాదండి, ఆ స్థితికి రావాలంటే అక్కడ నాలెడ్జీ ఉంది. ఆ స్థితికి రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి చేసుకుంటారు. అది ఉందో లేదో ఉండాలంటే కోర్సులు పెట్టి చదివిస్తారు. ఆ తీసుకొచ్చింది ఆ తప్పలాంటి అయిపోయింది కదా. ఆ తల్లిదండ్రికి ఎంత కడుక్కోకం. అదే ఆ రాత్రి వచ్చారు, వచ్చేది ఆ మరుసటి రోజు తీసుకెళ్తుంటే చూసారు పోలీసు వచ్చి. అక్కడ సివిల్లోనే వచ్చారు, కామ్గా వెళ్ళిపోయారు. ఫస్ట్ రోజు ఆ ఇన్స్పెక్టర్ గారు అయితే నాతో మాట్లాడారు, ఎలాంటి వాళ్ళమ్మా ఏంటి అని. అపార్ట్మెంట్ ఒకరి గురించి వాళ్ళు ఓనర్స్ మేము ఫ్యాన్సీ అది మరి వెళ్ళే పని అర్థం కాదు. పిల్లలు అప్పటికే మాకు రాజమండ్రి పేజీలో ఇన్స్టాగ్రామ్ లో చేసాం. తెలిసిపోయింది ఆయన ఇన్స్పెక్టర్ చేసినట్టు అంటే అందరూ వస్తున్నారని సెలవుకుంటే ఎట్లుంటుందండి. ఈ అపార్ట్మెంట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోరు కానీ ఎవరికి తెలవదా, ఎవరికి తెలవదా. ఏమో తెలియదు, నాన్న ఎవరు అవ్వలేదు మనకి విద్యాడు బతుకుల మధ్య విద్యాడు. ఆ కార్ లేదుగా అక్కడ, కార్ కూడా ఫిట్ చేశారు. మీరే చెప్తే చేస్తామని మీరేముందలే అసలు చెప్తున్నా. ఎవరికి తెలవదు అపార్ట్మెంట్ సీక్రెట్ ఉంచుకున్నారు. ఆ ఈటీవీలో అట్లా స్లోగా అట్టినాడంట. ఇది మనం తీసిందే బయటకి, ఆ టీవీ ఉంది బయటికి తీసి మిగతా 3 రోజుల దాకా పట్టించుకోలేదు. అవునవును, లోపల మీని ఎవరు కూడా పట్టించుకోలేదు. సరే అలాగే సరే మాట్లాడితే జరగ తెలుసుకుందాను అంటే వన్ సైడ్ వెళ్ళిపోతున్నాయి వార్తలు. మేము అపార్ట్మెంట్లో మాకు క్రమశిక్షణ అది ఉండాలని ఎదురొచ్చి వచ్చేసిందా. నేను బయటకు వచ్చాను మళ్ళీ అమ్మకి వెళ్ళిపోతా. ఆ సెంటిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అనుకుంటాను ఆ సెంటిమెంట్లు. ప్రతిసారి మా పంట గదిలో కిటికీలో ఎదురు వస్తుంది వెళ్ళి ప్రతిసారి. పది 20 మంది మాట చెప్తా మాట చేయాలి. వాళ్ళందరూ చేసింది చెప్తలేదు. మామే తెలియదు అంటే ఇప్పుడు మీకు మేము వచ్చామని మీకు ఫోన్ చేశారు ఎవరన్నా? మేము పట్టు ఊరికి వచ్చాను. మా పిల్లలు ఇలాగే ఎవరు పైకి వెళ్ళారంటే నేను గబ వచ్చాను. మీ పైన సాగదు కదా చెప్పదు కదా, నేను సీసీ కెమెరా లోపల ఎవరో ఉన్నారు, మేము తగ్గు కొట్టామని గైడెడ్ వేసారు అంతే. అంటే ఉండదు మా జనరల్గా విషయం ఫ్యామిలీ వన్ సైడ్ అయిపోతుంది కదా. వీళ్ళని తెలుసుకున్నాక అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుస్తాయి.
అంటే మనం రెండు వైపులు వెర్షన్ మనం తీసుకోవాలి. మొన్న వచ్చారు, మాకు ఏం తెలుస్తుంది. వాళ్ళు ఉన్నారా అలా అంటే మీకు ఫోన్ చేశారేమో అనుకున్నాం. కనపడలేదు నాకు. అతను ఏం చేస్తాడు బాబు? మనకు తెలియదండి, మనం ఈ మధ్యన వచ్చామండి. అంటే నేను సంవత్సరం ఆగితే అందరూ పరిచయం అవుతారు కాబట్టి తెలుస్తుందండి. 11 గంటలుగా ఏదో ఆఫీస్లో చేయడం అంటారు కదా అదే మనం గంగరాజు గారు. అక్కడ అవన్నీ అతను సొంత ఇల్లు కదా? పంపిల్లేనంటే ఈ సొంత అపార్ట్మెంట్ అనేది వాళ్ళకి లేదండి అసలు. మాకు మేము ఇప్పుడు మధ్యలో వచ్చాం కదా, ఇప్పుడు వచ్చాము, అమ్మ వచ్చామండి. ఉంటే అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.